యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతము పాడుట ద్వారా మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వా లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది స్తుతి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, 7వ మాసంలో 20 దినాలు నీ బలమైన రెక్కల జాన దాచి 21వ దినము ఇటు రీతిగా నీ పరిశుద్ధ మందిరపు ఆవరణములో మేముండి నిన్ను స్తుతించడానికి, మీ నామమును గణపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ధైర్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇవన్నీ వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించగలిగాం. చేరువచ్చిన సంఘం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరే ఎత్తి పట్టుకొని దీవించండి. ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలో నడిపించండి. వాతావరణాన్ని, విద్యుత్తుని మీ స్వాధీనపరచుకోనండి. నా తండ్రి, జరిగినటువంటి ఆరాధన క్రమంలో, అదే వాక్య పఠనంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో సమస్యమును మీ ఆత్మ ద్వారా జరిగించి మీరు మాత్రమే ఘనత పొందుకుని మాకు దీవెన అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అదే రీతిగా నిలిచుండి 142వ సంకీర్తన ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుదాం. 142వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవల్లో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒకడను నాకు లేకపోయెను. ఆశ్రయం ఏదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులన్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొర్రకు చెవియెగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. మనమందరం నిల్చోండి. అందరికి వచ్చిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 26వ పాట. రెండి ఉత్సాహించి పాడుదాము. పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ పాట. అక్షర దుర్గము మన ప్రభువే, రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము.
పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాస్యము గలరాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించే నాయనదే. సత్యుని హస్తమే భువి చేసెన్, ఆయన దైవము పాలితులా. ఆయన మేపెడి గొర్రెలము. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదాము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆది నుండి ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది పిల్లల, దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనందరినీ ఆయన దివ్య సముఖములో చేర్చిన విధానాన్ని బట్టి దేవాది దేవునికే ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించడానికి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8 వచన గల భాగాన్ని మనము చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 8 వచన గల భాగాన్ని ఇదన ధ్యాన వాక్యంగా మనం చదువుదాం. ఈ వాక్య భాగాన్ని రాజేశ్వరి చదివి వినిపిస్తుంది. తదుపరి డాక్టర్ సౌజన్య గారు మనను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఇది నా వాక్యము. రోమీలి గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మాను విషయముల మీద మనసునుంచుదరు. జీవము శరీరానుసారము శరీర విషయము మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసు నుంచెదరు. శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనవి ఉన్నది. ఏలనగా శరీరానుసారమైన మనసును దేవునికి విరోధమై ఉన్నాడు. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర భావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థన.
మమ్మల్ని ఆత్మీయంగా ప్రేమించిన మా దైవ తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీ యొక్క రెక్కల క్రింద భద్రపరచు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి, విశ్రాంతి దినమున నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో తండ్రి, మేమందరం ఈ విధంగా కూడుకొని నీ నామమును జ్ఞాపకం చేసుకుంటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు తండ్రి, నీవు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ, గడిచిన వారం అంతట్లోనైనా నీ కృపా కాపుదలతో మమ్మల్ని భద్రపరిచావయ్యా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచావయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మా ప్రయాణాల్లో నీవు తోడుగా ఉన్నావయ్యా, మా ఆరోగ్యాన్ని స్థిరపరిచావయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవ, ప్రతి బాధలోనూ, కష్టంలోనూ, నష్టంలోనూ, వేదనలోనైనా నువ్వు మాతో తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములయ్యా. స్తోత్రములు తండ్రి. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులని సెలవిచ్చావయ్యా. నీకు వందనములు దేవ. అట్టి ధన్యతలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకే నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవ, యొక్క సమయంలో తండ్రి నీకు సన్నిధిలో తండ్రి ఈ విధంగా ప్రార్థించడానికి తండ్రి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములయ్యా. దేవ, ఆరాధన అయినా ఏసే మేము మొదటి నుంచి చివరి వరకు తండ్రి నేను భయభక్తులతోనైనా నేను కొనియాడగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. కార్యక్రమం అంతటి నీ చేతికి అప్పగించుకుంటున్నామయ్యా తండ్రి. ఆరాధన అంతటిలో నీవేనైనా తోడుగా ఉండి నీవే మహిమపరచబడమని వేడుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రములు. ఇంకా ఎక్కడెక్కడైతే తండ్రి ఈ విధమునైనా ప్రార్థన జరుగుతున్నాయో, నీ నామంలో నిన్ను ఆరాధించిన రద్దు ప్రతి ఒక్క స్థలాన్ని నీవు ఆశీర్వదించండి, ప్రతి ఒక్క పరిస్థితిని నీవు అనుకూలపరచండి తండ్రి. నీ యొక్క వాక్యమైనా విరివిగా విత్తబడగలటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీకు వందనములు స్తోత్రములు దేవ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ బట్టినైనా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఎవరైతే రావాలని ఆశపడుచున్నారో తండ్రి ప్రతి ఒక్కనైనా సకాలంలో తోడుకుని రావాల్సిందిగా ప్రార్థన చేయించున్నామయ్యా తండ్రి. ఎవరికైతే ఎటువంటినైనా ఇబ్బందులనైనా ఆటంకములుగా ఉన్నాయో తండ్రి రావడానికి, వాటన్నిటినైనా దూరపరచు తండ్రి. సకాలంలోనైనా నీ యొక్క సన్నిధికి వచ్చి తండ్రి మా జీవితంలో మేము పొందుకున్న ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారం బట్టి, నీ యొక్క ఆశీర్వాదాలను బట్టి, నీ యొక్క సన్నిధిలోనైనా మేము హృదయపూర్వకంగా నేను స్తుతించి నేను గణపరిచే వారంగానైనా ప్రతి ఒక్క విశ్వాసినైనా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకొంచున్నాం. నీకు వందనములు స్తోత్రములు దేవ. నిజమైన నీ యొక్క వాక్యమైన మేము ఇప్పుడు చదువుకున్న రీతిగా తండ్రి నేను యెహోవాకు ఎలుగెత్తి మొరపెడుచున్నాను, యెహోవాకు ఎలుగెత్తి బతిమలాడుకొనుచున్నాను, బహు వినయముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దావీదు మహారాజు చెప్పినట్లు తండ్రి మేము కూడా తండ్రి మాకున్న ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదన తండ్రి నీ యొక్క సన్నిధిలోనైనా వినయంతో నీ ముందునైనా మోకరించి ప్రార్థించగలిగే జీవితం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవ. మా యొక్క సంఘాన్ని ఆశీర్వదించండి అయినా దేవ. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని నీవు దీవించండి అయ్యా, ఫలింపచేయండి దేవ. విత్తబడిచిన వాక్యాన్ని నీవు ఆశీర్వదించండి అయ్యా, నూరంతుల ఫలింపుని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరినైనా హృదయంలో వాక్యం చొచ్చుకుని పోలాగిన తండ్రి నీ యొక్క ఆత్మశక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ దేవ జరగబో ఆరాధన అంతట్లో నా తండ్రి నీ తోడు నీ కాపుదల సహాయం ఉంచమని ఇచ్చిన ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించిన రాజేశ్వరి దేవుడు దీవించును గాక. ప్రార్థన నడిపించిన డాక్టర్ సౌజన్య గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ సమయంలో అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. వారి బిడ్డలు స్తుతి ఆరాధన నడిపిస్తారు, వారితో పాటు మనం కూడా స్తుతి ఆరాధనలో పాలు భాగస్తులే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు శ్రేష్టమైనవి. మన ఎడల ఆయన ఆలోచన ఉన్నతమైనది. స్తుతి చేస్తూ ఆరాధన చేద్దాం. ఏ తెగులు కూడా మన గుడారాన్ని సమీపించుకున్న దేవుడు కాస్తా ఉన్నాడు. అద్భుతమైన రీతిలో దేవుడు ఇచ్చిన కాపుదల బట్టి కృతజ్ఞత హృదయంతో అయ్యా నా ఎడల నువ్వు చేసిన కార్యాలు ఘనమైనవని హృదయపూర్వక స్తుతి చేస్తూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును స్తుతి చేద్దాం, ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడదామా? ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యం. చెబుతా అందరం హల్లెలూయా. చప్పట్లు కొడుతూ నా యేసయ్యా. ఏ తెగులు కూడా మన గోడను సమీపించకుండా, ఏ కీడైనా మన దరి చేరనివ్వకుండా, ఆపదలన్నీ కూడా తొలగే వరకు తోడున్నటువంటి దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అలాంటి మరి దేవునికి హృదయమంతటితో కృతజ్ఞతలు చెల్లించొద్దా? కనుక దేవుని సంఘమా చపలు కొడుతూ ఆయన నామాన్ని కనపరుతూ పాడుతూ ఆమేన్ స్తోత్రం. అవునైనా గొప్ప నామానికి నీకు వందనాలు. నీ ఉన్నతమైన నామానికి స్తుతులు దేవా అని హృదయపూర్వకంగా పాడదాం. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. రెండోసారి అందరూ కలిసి చెప్పాలని మనం చేస్తున్నాను. ఏ తెగులు పాడాలి స్తోత్రం. ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చెప్దామా? అయ్యా అదిగో నన్ను ఎంతగానో దీవించినందుకు స్తోత్రాలు. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆయన నామమును కనపడతాం. స్తోత్రం హల్లెలూయా. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి ఆయన నామమును కనపరుస్తూ. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. రెండు సరంలో చెప్దాం. నీ కృప తప్ప ఏది లేదయ్యా అని. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప
నాయడ చాలునంటివే, అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని వైపు చూద్దాం ఒకసారి. నిజంగా ఆయన వాక్యము మన యొక్క జీవితాలకు వెలుగై ఉంది. ఆయన వాక్యము మన హృదయాలను తాకేటువంటి శ్రేష్టమైనటువంటి ఇవి. ఆయన వాక్యము మనకు ఔషధం వంటిది, శరీరం అంతా కూడా ఔషధమే. ఆయన వాక్యం మనకు భోజనం లాంటిది. భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా అవి నేను భుజించాను, అవి జుంటి తేనె ధారల కంటే మధురమైన మాటలు అని చెప్పి భక్తుడు ఇర్మియా పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాట వినబోతున్న మనందరం కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతించేది. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అప్పగించినటువంటి యేసయ్య. ఈరోజు మనం పాడదాం, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలో కలిసి నేను నిన్నే స్తుతిస్తాను దేవాని. హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ వాక్యం కొరకు సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాను. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. చెబుదామా, నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాజా నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్.
చేద్దాం. ప్రేమ స్వరూపి మీకు వందనాలు. ఇప్పటి వరకు జరిగినటువంటి స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉండి మా స్వరాలను బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తోత్రాలు. నిజమే, మా ఎడల నీ కార్యాలు ఎంతో ఘనమైనవి, మా ఎడల మీ ఆలోచనలు ఉన్నతమైనవి, స్థిరమైనవి. అలాంటి నిన్ను కలిగిన మేము ధన్యులం. ఇదిగోనైనా మా ఈ స్తుతి ఆరాధన మీ సముఖములు చేర్చుకుంటున్నందుకై, తద్వారా మరి మా అందరికీ మీ దీవెనలు ఇస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. మరి పరిశుద్ధ దినములో కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశ కలిగి మేము సిద్ధపడుతుంటుండగా, నాయన ఇదిగో నీ దాసు నిలబడుతున్న నన్ను మీ సిలువ చెట్టును మరుగుపరిచి నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడండి. ఎందుకంటే ఆ మాటలు విలువైనవి, నాయన బలమైనవి, జుంటే తేనె దారుల కంటే మధురమైనవి, శ్రేష్టమైనవి. ఆ మాటలను వినగలిగే చెవులు, వినిన వాటిని గ్రహించగలిగే మనస్సును నాకును మాకును దయచేసి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారములుగా చేసుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దయచేసి నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. హల్లెలూయా శబ్దమా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాత్మను బట్టి తిరిగి 7వ మాసంలో 3వ పరిశుద్ధ రీతిగా ఆయన పాద సముఖములో మనం ఉండడానికి, మనలను మన కుటుంబాలను బహుక్షేమముగా దేవుడు నడిపించడాన్ని బట్టి మొట్టమొదటిగా త్రియేక దేవునికి, ఆయన గణనామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు ప్రియ ప్రభువును రక్షకుడైన యేసే నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లో మనము దేవుని వాక్యాన్ని త్వరగా ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలుగా చదవబడింది. వాటి నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఉన్నతమైన మాటలు ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకునేటువంటి దిశగా మనము ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ 8వ అధ్యాయము మొదటి నుంచి 16 వచ్చిన కనుక మనం ధ్యానం చేయగలిగితే, అక్కడ దేవుని ఆత్మ ద్వారా వచ్చేటువంటి జీవము, అంతేకాకుండా ఆ శక్తిని ఈ భాగం మనం తెలియజేస్తుంది. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 8వ అధ్యాయము మొదటి 16 వచ్చిన కనుక జాగ్రత్త పరిశీలన చేస్తే, దేవుని ఆత్మ ద్వారా తన బిడ్డలకు వచ్చేటువంటి జీవం ఏదైతే ఉందో దానిని, దేవుని ఆత్మ ద్వారా మనకు వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని కూడా ఈ భాగం తెలియజేస్తుంది. అయితే ఈ వాక్య భాగంలో పౌలు భక్తుడు 2 రకాలైనటువంటి మనుష్యులను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఎంతమంది అంట? మనుషులు 2 రకాలు. అంటే వాస్తవానికి చాలా రకాల మనుషులు ఉన్నారనుకోండి లోకంలో, కానీ పౌలు భక్తుడు మాత్రం ఇక్కడ 2 రకాల వ్యక్తులను గురించినటువంటి వర్ణన తీసుకొస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఇంచుమించు ఈ 2 గుంపులకే చెందిన వారు ఉంటారని. ఒక రకం వారు ఒక విధంగా ఆలోచిస్తారు, మరొక రకం వారు దానికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మంచిగా ఆలోచిస్తూ ఉంటే మరొక వ్యక్తి దానికి చెడుగా, ఒక వ్యక్తి మంచి మాట పలుకుతూ ఉంటే ఆ ఎదుటి వ్యక్తి ఆ మంచి మాటను చెడుగా వక్రీకరించేటువంటి ఆ మనుషులతో, ఇలాంటి 2 రకాల మనుషులను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించాలి, అవిశ్వాసుల మనస్సులో ఏమండి, ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, అసలు అవిశ్వాసులు అంటే ఎవరండి? ఒక మాట నాకు చెప్పాలి. అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం లేనివారు. అది అవిశ్వాసం లేనివారంటే క్రైస్తవులు కానివారా? ఏమండి కదా? క్రైస్తవులుగా మారి విశ్వాసులుగా మారి ఆ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా పెంపొందించుకోకుండా, దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా నమ్మకుండా, దేవుని యొక్క మాటకు ఏమాత్రం విధేయత చూపించకుండా, ఆయన నా పట్ల గొప్ప కార్యము చేస్తాడు అని ఎవరైతే నమ్మకుండా విశ్వాసులుగా ఉన్నారో వారిని అవిశ్వాసులు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. వాక్యాన్ని నమ్మని వారు ఏమండి, వాక్యానికి లోబడిన వారు. ఎందుకంటే వాక్యానికి మనం లోబడలేదు అనుకోండి, ఏమండి, మనలో అవిశ్వాసం అనేది పెరగదు. ఇదే రోమపత్రికలు అంటాడు కదా, వినుట వలన వాక్యం మన అందరికీ తెలుసు కదండి. మరి వినకపోతే విశ్వాసం ఎక్కడ కలుగుతుందండి? ఆ వినకపోవటం వల్ల మనలో ఏమవుతుంది? విశ్వాసానికి బదులుగా అవిశ్వాసం. అయితే ఆ అవిశ్వాసుల మనసులోకి శరీర స్వభావం అంటే తనకున్న కోరికలను,
తనకున్న ఆశలన్నిటి కూడా ప్రవేశపెడుతుందండి. ఎలాగో నువ్వు ఆ విశ్వాసం తప్పిపోతున్నావు కదా, ఎలాగో ఆ విశ్వాసం మనకు నడవట్లేదు కదా, ఎలాగో ఆ విశ్వాసం మనకు వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదిగో ఈ శరీర కోరికలు, ఈ లోక సంబంధమైన ఆశలు అన్నీ కూడా వారి మనసులో ప్రవేశపెడుతున్నారు. అంటే ఎప్పుడైతే ఆ శరీర స్వభావంలోనికి ఈ అవిశ్వాసుల మనస్సు ప్రవేశపెట్టిందో వాటి వెంట వారు పరిగెడుతూ ఉంటారు. విశ్వాసులే, గమనించాలి, విశ్వాసులే, క్రైస్తవులే, కాకపోతే ఏం చేస్తారంట, ఆ శరీర స్వభావం యొక్క ఆశల వెంట వెళ్తూ ఉంటారు. నేను అంటాను, అలాంటి వారిని పౌలేమంటాడంటే, చూడండి ఒక మాట ఉంది ఇక్కడ, అలాంటి ఒక మనస్సు 5వ వచనంలో చివరి మాట, శరీరానుసారమైన మనస్సు ఏమండి మరణం. అంటే నేనేమంటానంటే దేవుని సేవకునిగా, విశ్వాసులుగా ఉండి క్రైస్తవులుగా ఉండి కూడా ఇంకా శరీరానుసారమైనటువంటి పద్ధతులు అనుసరిస్తున్నామంటే మనం బ్రతికున్నా చనిపోయినది. దేవుని స్తోత్రం కలుగునుగా. నమ్మిన వారు చెప్పండి, నమ్మని వారు చెప్పండి. క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండి వాక్యం తెలిసి కూడా ఇంకా మనము శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటే అన్నాడు కదా, ఆ శరీరానుసారమైన మనస్సు మరణం. అందులో ఎటువంటి మరి ఆ సందేహం లేదు. అయితే దేవుని ఆత్మ మాత్రము తన కోరికలను, తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని ఎవరైతే విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందుతారో వారి మనస్సులకు సమృద్ధిగా ప్రవేశపెడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పలేదు, శరీర స్వభావం వారి మనస్సులోనికి చెడు స్వభావాన్ని ప్రవేశపెడుతూ ఉంటే దేవుని ఆత్మ మాత్రము విశ్వాస మనస్సులోకి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలను ఆ మనస్సులోనికి పెడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చదవని వాక్యం చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మాత్రమే మనసు ఉంచుతారు. నేను అంటాను, భవిష్యత్తు ఉన్న మనందరం కూడా ఆత్మానుసారాలు ఉండాలనేది దేవుని సేవకునిగా నాకు కోరిక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లేక దేవుడు మన నుంచి ఏదైతే ఆశించాడో, తండ్రి నేను దేవుని సంకల్పానికి మనం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో దాన్ని నెరవేర్చే దిశగా క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆయన కారణం ఏంటంటే, ఒకవేళ ప్రభువే కనుక భూలో కనుక రాకపోతే మనము దేవుని మార్గంలోనికి రామండి. వస్తామా? రామ్. మనం ఎవరం కూడా రామని తెలిసే ఏమండి మన యొక్క మార్గాన్ని సరి చేసుకోమని దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఆయన సంకల్పం నెరవేర్చడం కొరకే ఈ భూమి మీద ఏ మనిషిని పెట్టినా కూడా వాడు స్నేహితులే కనుక, తెలిసిన మొఖాలే కనుక ఆ మనుషుని నేను ఎవరిని ప్రేరేపించినా కూడా వారిని బట్టి వారు ఏమాత్రం కూడా మార్గాన్ని మార్చుకోరు అని దేవుని ఉద్దేశం కలిగి స్వయంగా తన ప్రియకుమారుని క్రీస్తుని భూమి మీదకి పంపించి కారణం ఏంటంటే, అక్కడ ఉంటుంది కదా ఆ ద్రాక్ష తోట గురించి ఒక మాట ఉంటుంది. మీరు గతంలో మనం విన్నాం, ద్రాక్ష తోట యజమాని కాపులు కట్టండి ఆ ద్రాక్ష తోట అంతా కూడా గుర్తుకిచ్చి వెళ్ళిపోతే కొంతకాలం తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆ పన్ను వసూలు చేయడం లేక వారి దగ్గర నుండి ఆ రెంట్ వసూలు చేయడానికి కొంతమంది వ్యక్తులను పంపిస్తే వారిని అవమానించడం, మరొక మంది వారిని కొట్టడం, హేళన చేయడం. ఆయన అనుకున్నాడు అక్కడ ఉంటుంది. చివరిగా ఆ యజమాని అనుకున్నాడంట, నా ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, కనీసము వీడినైనా సన్మానిస్తారేమో, గౌరవించి ఆ రావాల్సిన బాకీ ఇస్తారని పంపిస్తే వాళ్ళు ఏం చేశారట, అక్కడ ఒక మాట ఉంటుంది, వస్తున్నాడు ఒక్కగానొక్క కొడుకు, వీడు వారసుడు కనుక వీడిని చంపి అవతల పాడేస్తే ఈ తోట జోలికి ఎవడు కూడా రాడు. ఈరోజు క్రీస్తు ప్రభు దేవుడు కూడా ఈ లోకంలో చేసి అనేక మంది ప్రవక్తలు పంపించాడు, రాజులను పంపించాడు, నాదుడు, ఎవరి మాట కూడా లెక్క చేయలేదు. చివరికి తన ప్రియకుమారుడు ఒక్కగానొక్క కుమారుడు పంపిస్తే ఆయన కూడా మనం ఏం చేస్తాం, మన పాపముల ద్వారా, మన దోషముల ద్వారా, మన శరీరానుసారమైనటువంటి విషయాల ద్వారా ఆయనను సిలువకు అప్పగించి గమనించాలి. ఎందుకు ఈ మాట అంటే దేవుని యొక్క ఉద్దేశము కానీ మనం మన కోసం ఆయన ఆశించే విషయాలన్నిటితో కూడా మన మనసు నిండి ఉండాలి. ఆయన ఏ సంకల్పం అయితే మనకు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పం నెరవేర్చే దిశగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ విశ్వాసుల మనసులోనికి ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నత ఉద్దేశాన్ని ఆ మనసులోకి నిట్టుతుంది కనుక దానితో పాటు మనం ఏం చేయాలంటే ఆ ఆత్మానుసారమైన విషయం వైపే వెళ్ళడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఆలోచించిన విధానం అతని జీవిత విధానం పైన ఎంతో ప్రభావం చూపిస్తారని వాక్యం వాక్యం చెప్తుంది. మనం ఆలోచించే ప్రతి విషయం కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం నా మాటలు కాదండి, చూపిస్తాను చూడండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వాక్యం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
ఆ, శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకుంటున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యమ చూపాలని తలంచుకొనుచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమ చూపుకున్నట్లు చేయడం నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. పౌలు కొరింథీ సంఘం 2 రాసిదే అంటున్నాడు, ఒకవేళ మేము శరీరానుసారంగా బ్రతుకుతున్నాం కనుక ఆ విధంగా మీకు వస్తున్నాం కనుక అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ నేను వచ్చేటప్పుడు ఏమంటున్నాడండి, మీరు ఆ విధంగా కఠినమైన మనస్సు కలిగి ఉండొద్దు. అది పౌలు యొక్క ఉద్దేశం అంది. చూడండి, మొదటి కీర్తన 2వ చరణం మనకు తెలుసు కదా, చెప్పండి ఒకసారి. చెప్పాలి. పాపుల మార్గం నిలువక అపహాసుకుల చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారా ధ్యానిస్తవర్ధన్య. చూడండి, ఇన్నే ఈ 2 వాక్యాలు ఉన్నటువంటి సంగతులు మనకు చాలా ప్రాముఖ్యమైన. కొరింథీ పత్రిక 10:2, అదేవిధంగా మొదటి సంగీతం 2వ వాక్యం. ఈ 2 వచనాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చెప్పాను కదండి, మన యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరం కూడా మనకు చూడండి, నా ఆలోచన మీకు ఉండదు, మీ ఆలోచన నాకు కూడా, మనందరి ఆలోచన ఉంటుంది ఒకటి ఉంటే ఇలా ఉండదు కదా. క్రైస్తవులకి ఆలోచన అంతా ఒకటిగా ఉంటే లోకంలో అన్యుడు అనేవాడు ఎవడో ఉంటాడండి, ఎవడో ఉండడు. కనుక మనం ఆలోచించే విధానము మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే శరీర స్వభావానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మనుషులను పాపభరితమైనవి అనిపించకపోవచ్చు, కానీ అవి మత సంబంధమైనటువంటి లేక బుద్ధి సంబంధ విషయాలు కూడా అయి ఉండవచ్చినటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, దేవునికి సంబంధించిన విషయాలు మాత్రమే విశ్వాసులు పాటించాలి. మనం అనుకోవచ్చు నేను ఏది చేసినా కరెక్టే అని, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసు. చూడండి, మనం చదివిన ఒక్క భాగంలో ఒక మాట ఉంది. అపోస్తలుల గారి క్షమించారు, రోమపత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం చాలా జాగ్రత్త గమనించాలి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఏమండి, దేవునికి విరోధమైంది. అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రము కూడా లోపల. కారణం ఏంటంటే అది పాపభరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది కనుక, కేవలము మత సంబంధమైనటువంటి బుద్ధి సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది కనుక వాటి మీద మాత్రమే దాని యొక్క ఫోకస్ ఏమంటారు, దాని యొక్క ఆలోచన విధానం అంతా దాని మీద ఉంటుంది. అందుక అది ఏం చేస్తుంది, దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా లోబడ నేరదు. గమనించాలి, వాక్యం ఏం చెప్తుందంటే మనము పైనున్న వాటి మీద మాత్రమే చెప్పాలి మనస్సును ఉంచాలి. కొలస్సీ పత్రికలు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మీరు ఏమాత్రం కూడా మనసు పెట్టుకోవద్దు, అవి శాశ్వతము. కారణం ఏంటంటే మనము భూమి సంబంధులము మన భూ సంబంధం కాదు కనుక భూ సంబంధమైన విషయాల మీద ఏమాత్రం కూడా మన మనస్సు ఉండవసరం. కేవలం మనము పర సంబంధమైన వారం కనుక పైన వాటి మీద మాత్రమే మన మనస్సు ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వాక్యం. త్వరగా చదవాలి. తిరిగి కొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. జాగ్రత్త గమనించాలి, ఇక్కడ నీవు మనుష్యుల సంగతుల్నే తలస్తున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాడు. ఏమండి, శరీరానుసారం మనసు ఏం చేస్తుందంటే కేవలం మనుషుల కొరకు మాత్రమే ఆలోచిస్తాం. ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఈ మనిషి ఎలా ఉంది, ఆమె ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, క్రైస్తవుల నుండి విశ్వాసములో ఉండి కూడా మనము కేవలం మనుషుల కొరకు మాత్రమే ఆలోచన చేసిన పరిస్థితి. నేనంటాను ఈరోజు ఆ మనస్సు పూర్తిగా దేవునికి విరోధమయం. నేనంటే ఒక మాట చెప్తాను దేవుని సేవకు, నీకు మనుషుల కొరకు అనవసరం, మనుషుల కొరకు నీకు అనవసరం. నువ్వు దేవుని సంబంధిగా దేవుని కొరకు పట్టబడ్డావు, దేవుని కొరకు ఏర్పరచబడ్డావు, దేవుని కొరకే తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుండి పెట్టబడ్డావు. సంఘములో సభ్యురాలు కొన్నావు, అది కేవలం దేవుని కొరకే కానీ మనుషుల కొరకు. ఏ మనిషి ఎలా ఉన్నా కూడా అది నీకు అనవసరం. నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు దేవునికి అనుకూలమై ఉన్నదా లేదు, అదొకటి నువ్వు గమనిస్తా. ఈ వాక్య భాగం మనం చెప్తున్న మాటలు అవే.
ఏమండి, నీవు ఆత్మానుసారుడిగా ఆత్మానుసారురాలిగా ఉంటే ఆధ్యాత్మిక విషయాల మీద మాత్రమే నీ మనస్సు కేంద్రీకృతం ఉంటుంది. ఒకవేళ దానికి విరోధమైన మనస్సు అనగా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే కనుక నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నా కూడా ఇక్కడ విషయాలు ఏమీ కూడా నీకు అర్థం కావు. దీనిలో ఉన్న లోతైన మర్మాలు ఎంత బోధించినా కూడా అవి నీకు అర్థం కావట్లేదంటే గల కారణం ఏంటి తెలుసా? నేను చెప్తాను దేవుని సేవకునిగా, మనిషి మాత్రమే ఇక్కడ కూర్చున్నాం. ఏమండి, మనిషి మాత్రమే ఇక్కడ కూర్చుంటున్నాం. మన మనస్సు, మన తలం అంతా కూడా ఎక్కడ ఉంది? ఎక్కడెక్కడో సంచరిస్తాం. అందుకొరకే నేను గతంలో కూడా చెప్పాను, ఆరాధన అయిన మరుక్షణం బయటికి వెళ్ళి పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే మనం చెప్పలేము. కారణం ఏంటి తెలుసా? దాని మీద మన మనస్సు కేంద్రీకృతమై ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తాను పిల్లలు గమనించాలి. దేవునికి సంబంధించినవి కాని విషయాల్లో మనం వాటిని ఏం చేయాలి? పూర్తిగా వ్యతిరేకించాలి. అందుకని చూడండి, భూ సంబంధమైన దేవునికి సంబంధించిన కాదు ఇవన్నీ కూడా. దేవుని ఆత్మ లేని మనుష్యులు, దేవుని ఆత్మ నడిపింపు లేని మనుష్యులు ఏమండి, వారికి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంట? మంచిగానే ఉంటాయట. ఏమండి, శరీరానుసార విషయాలు అటండి దేవుని ఆత్మ లేని మనుషులకు ఎలా ఉంటాయంట? సహజంగా, సబాబుగా, లేక మంచివిగా, వారి ఉద్దేశానికి అనుకూలమైనవి ఉంటాయి. నేనైతే అంటాను ఈరోజు అలాంటి పరిస్థితి మనకు ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే క్రీస్తు లేనటువంటి ప్రతి వ్యక్తి, క్రీస్తులో లేనటువంటి ప్రతి వ్యక్తి, లేక ఏ వ్యక్తిలో అయితే క్రీస్తు ఉండడో అలాంటి వ్యక్తి ఏమండి, సహజమైనటువంటి తన మనస్సు తనకెంత ప్రీతికరమైనటువంటి సంతోషకరమైనటువంటి అనిపిస్తాయో వాటి మీద మాత్రమే మనసు ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో చూస్తే దేవుని సేవకురాలు కుమార్తె, నేను పేరు చెప్పను కానీ ఆమె దేవుని మాటలు చెబుతూ, నేను ఒక చోట షూటింగ్కి వెళ్ళాను, సాంగ్ షూటింగ్ చేయడానికి. ఆ షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియో షూటింగ్ చేస్తున్నారు. మా తమ్ముడు కూడా ఆ వీడియో షూటింగ్ చేశాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇంత కష్టపడి ఇంత చక్కగా పాట పాడుతుంటే మా తమ్ముడు ఆ వీడియోలో నన్ను కాకుండా షిషోర్ అంటే సముద్రం మీద వాడు ఫోకస్ అంతా ఉంది, వాడు ఆలోచన అంతా అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మనుషులు మనకు ప్రియముగా సంతోషకరంగా ఏదైతే ఉంటాయో క్రీస్తు లేనటువంటి వ్యక్తి వారికి ఏవైతే ప్రియమైనవిగా సంతోషం వాటి మీద మాత్రమే. వాళ్ళ తమ్ముడు అంటే ఏం చేశాడంట, షూటింగ్ చేశాడంట. తీరా ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేస్తే ఆ వ్యక్తి అందరిని కూడా ఆ బ్లర్ చేసేసి, అంటే కనబడకుండా చేసి కేవలము ఆ సముద్రాన్ని మాత్రమే సేవ్ చేసుకున్నాడంట. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆవిడ తన తమ్ముడు చేసిన దానికి పొగడలేక అలాగని బాధపడలేక ఏం చెప్తుందంటే, వాడి మనస్సు అంతా, వాడి ఆలోచన అంతా ఎక్కడ ఉంది? సముద్రం మీద ఉంది. నేను పాడిన పాట మీద వాడి మనస్సు లేదని చెప్తాను. అని ఎందుకు మాట జ్ఞాపకం చేశానంటే, దేవుని యొక్క సేవా పరిచయం నడుస్తూ కూడా సేవకులు సేవకురాల యొక్క పిల్లలు కూడా ఏమండి, ఆత్మ సంబంధ విషయాల మీద కాకుండా ఇంకా శరీర సంబంధ విషయాల మీద మనస్సు నుంచి దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి, గమనించాలి. కానీ నేనంటాను, మనము ఏకైక నిజ దేవునితో ఎలాంటి సంబంధం లేనటువంటి పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసి. ఈ కారణం ఏంటంటే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము శరీర సంబంధులము. శరీరంతో ఉన్న మీరు అనొచ్చు, అదేంటండి మన శరీరం లేకపోతే ఎలా బ్రతుకుతామని. శరీరంతో ఉన్నాక దేవునికి ప్రతినిధులుగా భూమి మీద నిలబడ్డాం. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మాట అంటాడు, భూమి మీద గుడారమైన చెప్పండి ఒకసారి, చెప్పాలి, చదవండి ఒకసారి. లేకపోతే 2 కొరింథీ పత్రిక 10:5, క్షమించాలి 5:1. శిథిలమైపోద్ది చాలండి. ఏమనండి, ఈ గుడారము ఎవరి కొరకు ఉంది? భూమి మీద దేవునికి ప్రతినిధిగా. కారణం ఏంటంటే, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆసక్తి పొందుకున్న మనము ఈ శరీరము లేకపోతే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించలేం. ఏమండి, మనం కనపడకుండా మాట్లాడుతామని అనుకోండి, మన స్వరం వినపడుతుంది, కానీ మనిషి కనపడకపోతే ఎవడైనా దేవుని నమ్ముతాడా? చెప్పాలి. ఏమన్నా ఆనాడు అంటే దేవునికి అనాథ సంకల్పం చెప్పిన దేవుడు ఆకాశం నుండి తన స్వరాన్ని వినిపిస్తే లోబడే భక్తులు చాలామంది ఉన్న బైబిల్లో. కానీ ఈరోజు మనిషి కనపడకుండా మాటలు చెబితే లోబడేటువంటి మనస్సు ప్రజలకు లేదు. కానీ చాలామంది దేవుని సేవకుడు కనబడకపోయినా,
అంటే వాక్యాన్ని వింటే చాలు అనేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆలయానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటికాడ ఉండే టీవీలో చూస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నారు. నేను అంటాను అది మంచి పద్ధతి కాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ లేనటువంటి, క్రీస్తు లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కేవలము భూ సంబంధమైన వాటి విషయాల మీద మనసు చూస్తాడు కానీ తనకిష్టమైనటువంటి లేక దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి కానీ లేక దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. నేను అంటాను అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. అందుకే 7వ వచనం మాట చూడండి, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. చూడండి, గతంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేశాను నేను. చూడండి, అది 8వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. ఇట్లుండగా మనం ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు కదండి. నిజమే. నిజంగా ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే నిశ్చయత మనకుంటే మనకు విరోధి ఎవడు ఉండడు. కానీ వాక్యం చెప్తుంది, ఒకవేళ క్రైస్తవుడిగా విశ్వాసం ఉండి కూడా శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటే కనుక ఎలా ఉన్నట్టు? నువ్వు చెప్పాలి, ఎలా ఉన్నట్టు? వాక్యం చెప్తుంది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. వాక్యం చెప్తుంది దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు లేడు. కానీ నీవు శరీరానుసారుడిగా శరీరానుసారమైన మనస్సు విషయాలు ఆలోచిస్తే కనుక నీవు దేవునికి ఎలా ఉంటావు? విరోధంగానే ఉంటావు. నేను దేవునికి విరోధంగా ఉంటే ప్రియులరా దేవుని యొక్క ప్రేమను మనం ఏమాత్రం కూడా పొందుకోలేం. అందుకంటాడు కదా ఆయన, ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు. మరి అనొచ్చు, అదేంటి పాస్టర్ గారు నశించిన స్థితిలో ఉండే కదా పైకి వచ్చాం మనమని. ఓకే, కాదని నేను అను. కానీ ఆ పైకి తీసుకురాబడిన నీవు నేను ఆ విధానంలో ఉన్నామా లేదా అనేది ప్రశ్న. నేటికి మనం నేనైతే ఒక మాట చెప్తాను ఖచ్చితంగా, అది మీకు ఒకవేళ మనసు కష్టం కల్పించినా కూడా, నేటికి కూడా మనం ఇంకా శరీరానుసారమైనటువంటి పద్ధతులు, శరీరానుసారమైనటువంటి విధానాలు, శరీరానుసారమైన ఆలోచన చేస్తూనే ఉన్నాం. కానీ వాక్యం చాలా చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది, సూటిగా చెప్తుంది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉంది. మన మనస్సు దేవునికి విరోధంగా ఉంటే మనము కూడా దేవునికి విరోధులమే. కానీ నీవు నేను విరోధులం కాకూడదు అనేది దేవుని యొక్క ఆశ. కనుక ఆ శరీర స్వభావాన్ని మనం ఏమాత్రం కూడా అనుసరించడం విషయం జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే అలాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు తాను ఏకైక నిజ దేవుని పక్షాన ఉన్నానని తలుస్తూ ఉంటారు, కానీ ఆయనను ప్రేమిస్తున్నానని కూడా చెప్పవచ్చు, కానీ కేవలము భ్రమలో మాత్రమే జీవిస్తున్నట్టు. ఒకవేళ ఇక్కడ మనలో అటువంటి వారు ఉంటే వాళ్ళందరి మనసు తొలగిపోను కాక. స్తోత్రం చెప్దామా? ఒకవేళ మనం భ్రమపడుతున్నామేమో అంటే ఏమని, నేను దేవుని పక్షానే ఉన్నాను, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఒకవేళ భ్రమలో ఉన్నామేమో, ఆ భ్రమ కలిగిన ముసుగు తొలగిపోను కాక. మన శరీరాన్ని మన మనస్సు అంతా కూడా తొలగిపోయి కేవలము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపై మనము కేంద్రీకృతం అవుతాం కాక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే పాపము చేసేవాడి యొక్క మనస్సు, పాపాత్ముడు అంటే తనకు తాను ఎన్నడూ కూడా మారడట. పాపం చేసేవాడు తనకు తానుగా, వాస్తవానికి మనం కూడా మనకు మనముగా మారలేదు. మారేమా? ఏమండి? అక్కడ అంటది వాక్యంలో, మనం ఇంకనూ పాపులమై ఉండక, ఏమంటాడండి? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమును మన కొరకు, అంటే మనం పాపమును విడిపించబడిన తర్వాత చనిపోలేదండి, జాగ్రత్త గమనించాలి. మనము పాపము నుండి విడిపించబడి రక్షించబడిన తర్వాత క్రీస్తు చనిపోలే, మనం ఇంకా పాపములో ఉండగానే చనిపోయాడు ఆయన. కారణం ఏంటంటే ఒకవేళ నా మరణంతోనైనా వారు మనసు పొందుతారేమో. చూడండి, ధనవంతుడు చనిపోయి నరకంలో పడిన తర్వాత ఒక మాట అంటాడు. చెప్పండి ఒకసారి, ఏమంటాడు? అబ్రహాంతో ఒక మాట అంటాడు, తండ్రివైన అబ్రహామా, చెప్పండి, భూమి మీద నాకు ఇంకా 4-5 సహోదరులు ఉన్నారు, కనీసం వాళ్ళ దగ్గరికి కానీ ఈ లాజర్ని పంపిస్తే నమ్ముకుంటారు, నా స్థితిలో ఇక్కడికి రారు అంటారు. అప్పుడు అబ్రహాం ఒక మాట చెప్తారు, అక్కడ బోధించడానికి మోషే ప్రవక్తలు ఉన్నారు, అక్కడ వాళ్ళ మాట వింటే చాలు, నీ దగ్గరికి రాకుండా నా దగ్గరికి అని. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసిన పిల్లరా, ఒకవేళ మనము దేవుని మాట వింటున్నాము, ఆయన పక్షాన్ని ఉన్నాము, ఆయనను బహుగా భ్రమలో ఉంటే కనుక ఆ భ్రమలన్నీ కూడా, ఎందుకంటే పాపాత్ముడు ఎప్పుడు కూడా తనకు తన మారడు. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు మార్పు చెందాలనే ఆలోచన రాలేదు. ఎప్పుడైతే నరకానికి వెళ్ళిపోయాడో అప్పుడు ఆలోచన వచ్చింది, ఓహో మారకపోతే నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర వచ్చేస్తారు.
ప్రయోజనం ఉందంటారా? అని ఇంటికి మాట చెప్తున్నట్టు లేదా, ఆ మనస్సు, పాపాత్మ యొక్క మనస్సు దేవునికి ఏమాత్రం కూడా లోబడదు. అలాంటిది దానికి అసాధ్యం. ఏమండి, పాపంలో జీవిస్తున్నటువంటి వారి మనస్సు అంటే అండి ఎప్పటికీ కూడా దేవునికి లోబడదట. అది అసాధ్యం పని. ఒక మనిషి దేవునికి లోబడడం ఆరంభించాలి అని అంటే ఏమండి, మౌలికమైనటువంటి గొప్ప మార్పు అవసరం. నమ్మాలి. అందుకే ఒక మాట కదా మనందరికీ చాలా సుపరిచితమైన మాట, నమ్ముట నీ వలన అయితే నమ్మే వారికి సమస్తం సాధ్యమే. మనము దేవుని పనిలో లేకపోతే దేవునికి లోబడేటువంటి విధానాన్ని ఆరంభించాలంటే ముందుగా మనలో గొప్ప మార్పు అనేది రావాలి. సరే, ఇక్కడ ఉన్న మనందరం మనం ప్రశ్నించుకుందాం, నేను దేవునికి లోబడుతున్నానా లేదా? చాలామంది అంటారు, శుక్రవారము ఆదివారము సంఘానికి వస్తున్నాం కదండి, దేవునికి లోబడినట్టే కదా, అనుదినం ప్రార్థన చేసుకుంటున్నాను, అనుదినం వాక్యం చదువుతున్నాను, దేవునికి లోబడినట్టే కదా. లోబడినట్టేనా? ఏమండి, మనం ప్రార్థన చేసినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, క్రమం తప్పకుండా ఆరాధన వచ్చినంత మాత్రాన దేవునికి లోబడినట్టు? అది కేవలం మన ఆచారం కొరకు చేస్తున్నాం అంతే. అది చేయాలి కనుక చేస్తున్నాం, బైబిల్ చదవాలి కనుక చదువుతున్నాం, ప్రార్థన చేయాలి కనుక చేస్తున్నాం, ఆదివారం ఆరాధన వెళ్ళాలి కనుక కొంతమంది అది కూడా చేయట్లేదు. అంటే ఇంకా ఆ సాంప్రదాయాలు ఆచారాలు చేస్తున్నాం, కానీ మనముగా స్వతహాగా దేవునికి లోబడి, అంటే దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైనటువంటి జీవితం మార్చుకోవాలనేటువంటి ఆ ఆలోచన రావట్లేదు. అది విచారకరమైన పరిస్థితి. ఆరాధనకు వచ్చినంత మాత్రం దేవునికి లోబడడం కాదు. ఏమండి, ఆ లోబడడం ప్రారంభించాలంటే ముందు మనలో ఏమి రావాలి? ఒక గొప్ప మార్పు అనేది రావాలి. దేవుని ఆత్మ మనలో ప్రవేశించి మనకు ఒక నూతన జీవాన్ని ఇచ్చి తన ఆలోచించే విధాన్ని మార్చివేయాలి. మన ఆలోచన విధానం మారాలి, మన తలంపు మారాలి. ఏమండి, మనం మాట్లాడే మాట విధానం మారాలి. ఇవన్నీ జరగకుండా మనలో ఎవ్వరం కూడా దేవునికి ఆనందం కలిగించలేము. మనలో నూతనమైన మార్పు లేకుండా, మన యొక్క విధానం మారకుండా, తలంపు మారకుండా, నడవడికి మారకుండా, ప్రవర్తన మారకుండా మన ద్వారా దేవునికి ఏమాత్రం కూడా సంతోషము కలగదు. అలా కలగాలి అంటే ముందు మనం ఏం చేయాలి? మారాలి. ఆ మార్పు అనేది సహజంగా చాలా కష్టమైన పనే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మనము దేవునికి సంపూర్తిగా అప్పగించుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు చెప్పాలి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారానికి మనం లోబడి ఒప్పుకుంటే మన ప్రవర్తన అంతా కూడా మార్చగల సమర్థుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక వ్యక్తి చాలా మతనిష్ట గలవాడే ఉండొచ్చు, చాలా నీతి గలవాడే ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ లేని వారమైతే అదంతా కూడా వ్యర్థమే. నీకెంత మతనిష్ట ఉన్నా, నీకెంత నీతి ఉన్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడలేకపోతే అదంతా కూడా శూన్యం. అదంతా కూడా ఎందుకంటే వాక్యం చెప్తుంది అదంతా మరణమే. ఏమండి, శరీరానుసారమైన మనస్సు మరణమే. మనందరికీ తెలుసు కదా, నీరు పెట్రోల్ రెండు కూడా ఇంచుమించు ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి కదండి. రెండు ఒకే కనపడి, కానీ వాటి పని మాత్రము వేరు. ఏమండి, నీరు పెట్రోల్ ఒకే రకంగా కనపడినా కూడా వాటి స్వభావం వేరు, వాటి పని కూడా వేరే. రెండు కనపడతాయి, వాటి ఉపయోగం కూడా వేరే. ఒకదానికొకటి ఏమాత్రం కూడా కలవు, విరుద్ధం కదండి. అలాగే శరీరానుసారులు, మనుషులందరూ ఒకటే, కానీ వారిలో ఎవరంటారు? శరీర సంబంధమైన మనుషులు కొంతమంది, ఆత్మ అంటే ఒకటిగా ఉన్నప్పటికీ కూడా వారి వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. మనము దేవుని చేత ఏర్పాటు పడిన తర్వాత, దేవుని కూడా నిలబడిన తర్వాత మన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా ప్రత్యేకమైనవిగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఒకవేళ మన ఇంట్లో ఏదైనా ఫైర్ అయింది అనుకోండి, అగ్ని కాలిపోతుంది అనుకోండి, దాన్ని చల్లార్చడానికి పెట్రోల్ ఎత్తి చల్లారిపోద్దా? ఏమవుతుంది? ఆ అగ్ని మీద, ఆ మంట మీద పెట్రోల్ వేస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది. అదే నీరు వేసామనుకోండి ఏమవుతుంది? అది ఆరుతుంది. పెట్రోల్ పోసి అది ఇంకా అలా. అంటే వారి రెండు ఒకే రకం కనబడినా కూడా వాటి స్వభావం వేరు, వాటి పనితీరు కూడా వేరే. మనము కూడా అలాగే మనుషులు కలిసి ఉన్నప్పటికీ కూడా మన స్వభావం, మన ప్రవర్తన, మన పనితీరు వేరుగా ఉండాలి. వాళ్ళు మనం కలిసిపోయి జీవిస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదండి. ఏమంటే దేవుని దృష్టిలో ఆత్మానుసారులు, శరీరానుసారులు ఉన్నారు. వారి దృష్టి, దేవుని యొక్క కను దృష్టి ప్రతి ఒక్కరి మీద స్పష్టంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు
కనుక మనము దేవుని దృష్టికి అనుకూలమైన వారు జీవిస్తేనే మన శరీర స్వభావాన్ని పూర్తిగా మనము విడిచిపెట్టగలదు. ఒక వ్యక్తి మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనలో దేవుడు అంటే భయము, క్రైస్తవం అంటే ఇది మతం. మనలో కూడా చాలామంది అంటారు మాది ఒక మంచి మతం అండి. అలాంటి వారిని చూసి నాకు భలే కోపం వస్తుందండి. మతం అండి ఇది? ఏమండి క్రైస్తవ మతమా? ప్రభు ఎక్కడని చెప్పాడా ఇది క్రైస్తవ మతం అని? అన్యులు అంటారు అది మతం అని, కానీ క్రైస్తవుడిగా విశ్వాసం ఉంటే నీవు కూడా మాది ఒక మంచి మతం అంటే వాడికి నీకు ఎటువంటి వ్యత్యాసం లేదు. ఇది ఒక మంచి మార్గం అంతే. దేవుడు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. ఏమండి నేనే దేవుణ్ణి, నేనే మార్గం, నేను ఏకైక దేవుణ్ణి అన్నాడు. ఏమండి కనుక ఆ మతనిష్ట అంటే దేవుడు అంటే విశ్వాసము, క్రైస్తవ్యం అంటే నిరీక్షణ నీకు ఉంటే ఏమండి నీతి, మరి చదువు, జ్ఞానము ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటేనే నువ్వు దేవునికి అనుకూలమైన వాడివిగా జీవిస్తావు. లేదు ఏదో నామకార్థంగా జీవించేస్తూ వాళ్ళకిలాగా మాదొక మతం అండి, మంచి మతం అండి, దీనికి నాయకుడు యేసుప్రభు అండి, మేమందరం గొర్రెలమని అంటే అది ఎంత మాత్రం మంచిది కాదు. వాక్యం చెప్తుంది మనమందరం కూడా ఆయన మేపేటువంటి గొర్రెలం. దేనితో మేపుతున్నాడు ఆయన? లోక సంబంధమైనటువంటి ఆహారంతో మేపట్లే. ఏమండి శరీర సంబంధమైన ఆహారంతో మనల్ని మేపట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి మధురమైనటువంటి ఏమండి జీవమైనటువంటి ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆహారంతో మనల్ని ఏం చేస్తున్నాడు? నింపుతూ బలపరుస్తున్నాడు. మరి మనం బలపడుతున్నామా? ఏమండి మనం బలపడుతున్నామా? శారీరకంగా బలంగా ఉండాలని రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నాం. మంచిది, తినొద్దని చెప్పనండి, ఎందుకంటే తినకపోతే మనిషి బ్రతకలేము. దానికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆహారం మనకు చాలా ముఖ్యమైనది. ఇర్మియా భక్తుడు అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నా నోటికి చాలా మధురంగా ఉన్నాయంట. మరి రోజు ఎంతమంది మనం ఆ అనుభవంలోకి వెళ్ళగలుగుతున్నాం? ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాం. ఎందుకంటే ఒకవేళ మనకు దేవుడు అంటే నిరీక్షణ ఉండి మనకున్న జ్ఞానము, మనకున్న నీతి ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని పాటించే ప్రయత్నం చేయకుండా శరీరానుసారం ఎవరిని చేస్తూ ఉంటే కనుక ఇలాంటిది దేవునికి ఎన్నటికీ కూడా అంగీకారము కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, అది నాకు చాలా ఇష్టమైన మాట కూడా. ఈ క్షణము నేను బ్రతుకున్నానంటే, నేను ఎప్పుడు చాలా ఆనందిస్తున్న మాట అదే. ఈ క్షణం నేను బ్రతుకున్నానంటే అది కేవలం దేవుని యొక్క మహాకృపే. నేనే కాదండి, మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఈ క్షణాన్ని చూడలేని వారు లేరంటారా? ఈ క్షణములో దేవుని సన్నిధిలో కూర్చుని ఆరాధించలేక, ఈ క్షణములో దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోలేక, ఈ క్షణములో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేక ఉన్నవారు లేరంటారా? చాలామంది. కానీ అలాంటి వరుసలో దేవుడు మనల్ని చేర్చలేదు. ఈరోజు ఆ పరిశుద్ధ సన్నిధిలో మనం కూర్చోబెట్టాడు. మనలో చాలామంది విశ్వాసులు ఏమండి ఆ దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రసన్నతను అనుభవించినటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇది చాలా విచారకరమైన పద్ధతి. నిన్న వాట్సాప్ చూస్తే ఆయన ఒక సేవకుడు పెట్టాడు, క్రైస్తవులు ఎంత విచిత్రమైన వారంటే వర్షం పడుతున్నప్పుడు అంటండి వారి ఉద్యోగాలు మానరట, వారి వ్యాపారాలు మానరట, వారి ప్రయాణాలు మానరట, తమకున్నటువంటి పనులు ఏవి మానుకోరంట, కానీ వర్షం అయితే చర్చి మాత్రం మానేస్తారంట. అది చూసి ఎంత నవ్వుకున్నాను నేను. నాకు అనిపించింది నిజమే కదా, వర్షం పడుతుంటే చర్చి మానేస్తారు కానీ తమ పనులు మాత్రం మానుకోరట. ఏమండి ఒకవేళ మనలో అలాంటి వారు ఉంటే దేవుడు వారందరిని బాగు చేయను కాక. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే లోక సంబంధమైనటువంటి పనులు ఎంత ప్రాముఖ్యమో ఆత్మ సంబంధమైన పని అంతకంటే ప్రాముఖ్యం. చూడండి చూడండి అంటే లారెన్స్ గారు నేను ముఖస్తుతి చేయడం కాదు కానీ ఒక మాట చెప్తాను ఆయన గురించి. జోరున వర్షం పడిపోతున్నా కూడా అవసరం తడుచుకుంటూ కూడా శుక్రవారం ప్రార్థనకు వచ్చేస్తారు ఆయన బట్టి నేను చాలా సంతోషం. ముఖస్తుతి కాదండి, అంటే పాతపట్నం నుండి అంత వర్షం పడుతున్న తడుచుకుని రావాల్సిన నెస్సిటీ ఆయనకి లేదు. ఉన్నవాళ్ళు వెళ్తారని మానేసిన ఉండిపోవచ్చు, ఆయన తడిచి రావాల్సిన అవసరం లేదు. నేనేమంటే స్థానికంగా అంటే దగ్గరలో ఉండి కూడా గొడుగు పట్టుకొని దేవుని యొక్క ఆలయానికి రావడానికి మనకు అంత నిర్లక్ష్యం అయితే అదే వర్షంలో దేవుని రాకడొస్తే ఎక్కడ ఉంటాం? మన శుక్రవారం కూడా జోరు వర్షం మొత్తం అంతా తడిచిపోయారు, ఆయన మొత్తం జర్కిన్ వేసుకున్నారు, ఆయన కూడా తడుచుకొని వచ్చారు అని. అంటే నేను ఎందుకు మాట చెప్తానంటే అలాంటి ఆసక్తి అందరికీ ఉండాలి. ఏమండి ఒక చినుకు మీద పడినంత మనకు వచ్చి నష్టం లేదండి.
అనిల్ మాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇక్కడికి వస్తే జనరేటర్ సౌకర్యం ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా కూడా మనం నిర్లక్ష్యం, ఎందుకంటే దేవునికి అంగీకారము లేనటువంటి బ్రతుకు మనలో ఉండకూడదండి. ఇంకా శరీరానుసారంగా ఏమండి, నేను ఒక మాట చెప్తాను. ఎఫెసీ పత్రికలో నేను చాలా సందర్భం జ్ఞాపకం చేశాను, మరలా ఎప్పుడు నేను ఎందుకు నాకు జ్ఞాపకం చేస్తానంటే ఆ మాట, ప్రస్తుతం ఉన్నటువంటి దినాలు ఏమాత్రం కూడా మంచివి కాదండి. అందుకంటే చదవండి ఒకసారి 5:15. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులు నడవడానికి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఒక్క వాక్యం చాలండి. నేను బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ వాక్యం నేను చదివినప్పుడు నాకు చాలా ఆకర్షించిన వాక్యం నాకు. అందుకే ఏ దినంకి ఆ దినమే నేను ఏం చేస్తూ ఉంటానంటే నా సమయాన్ని చాలా వరకు పోకుండా చూసుకుంటూ ఉంటాను. చూడండి, మనకు ఉండేది వారంలో మహా అయితే 3 సార్లు ప్రార్థన. మంగళవారం ప్రార్థన దినం, శుక్రవారం ఉపవాసుకోవటం, ఆదివారం ఆరాధన. నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి, ఎవరు కోపం తెచ్చుకోకండి. ఈ 3 రోజుల్లో మహా అయితే మనం దేవుని గడిపే సమయం ఎంత అండి? ఆదివారం 2.5 గంటలు, శుక్రవారం 1 గంట, మంగళవారం 1 గంట, మొత్తం ఎంత అయింది? 4. అంటే వారం అంతట్లో కనీసం ఈ 4 గంటలు కూడా మనం దేవునికి కేటాయించలేకపోతున్నామని అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఆలోచన చేయాలి ఒకసారి. ఒకవేళ ఇది ఈ మాట మీ మనసుకు బాధ కలిగించినా సరే చెప్పక తప్పదు. దేవుని సేవకుని వారములో కనీసం ఈ 4:30-5 గంటలు కూడా నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోయకుండా ఇంటికాడ ఉండిపోతున్నావు అంటే ఎంత నిర్లక్ష్యమో నీకు దేవుని సన్నిధి అంటే. ఏమండి, దేవుని సమయం అంటే ఎంత అజ్ఞానంగా ఉన్నావో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రతి మనుషుల భ్రష్ట స్వభావము ఏమండి తన యొక్క నైతిక వర్తన అనేటువంటి ముసుగులు ఉన్నది మాత్రాన అది దేవునికి ఇష్టమవుతుందనేటువంటి ఆలోచన మనలో ఏమాత్రం కూడా రాకూడదు. నేను ఏది చేసినా దేవునికి ఇష్టమే అనే భ్రమలో నువ్వు ఉంటే కనుక ఆ భ్రమ దేవుడి దినం నీకు తొలగించును గాక. ఏమండి, దేవుడు మతం పొరలన్నీ తొలగించి ఏమండి హృదయాన్ని ఉన్నట్టుగానే చూస్తాడు. ఆయనకి పై రూపం అవసరం లే. ఏమండి, ఒక వాక్యం జ్ఞాపకం చేసి ఆ సందేశాన్ని ముగిస్తుంది. హెబ్రీ పత్రిక 4:13 చదవండి. అందరికీ తెలిసిన మాట ఏది? ఆ పై వాక్యం చదవమ్మ ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలికను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టమేది కూడా లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుంది. ఏది మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడండి. ఆయన కన్ను దృష్టికి ఏది కూడా మరుగైంది లేదు. ఒకవేళ నేను చేసేది మీకు కనబడకపోవచ్చు, మీరు చేసేది నాకు కనబడకపోవచ్చు కదా. మనందరం చేసేది ఎవరు చూస్తున్నారు? ఆ భయం మనలో ఉండాలి. చాలామందికి ఆ భయం లేదు. దేవుడు చూస్తున్నాడని భయం లేదు. ఏమండి, ఎందుకంటే హృదయాన్ని ఉన్నట్టుగా చూస్తాడు ఆయన. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పాపులైన మనుషుల యొక్క మత సంబంధం ఆలోచనలు, అనుభూతులు, వారిలో ఉన్నటువంటి ఇతర విషయాలు అన్నిటిలాగే పాపముతో కూడినటువంటి మనస్సు కూడా దేవునికి తెలుసు. మనం ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా కూడా మనలో ఉన్న పాప స్వభావం దేవునికి తెలుసండి. మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి స్వభావం దేవునికి. కనుక మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని కలుగజేస్తుంది. ఏమండి, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఏమాత్రం కూడా లోబడదు. శరీర స్వభావము దేవునిని ఏమాత్రం కూడా సంతోషపరుస్తుంది. కనుక నేను అంటాను, ఆ శరీర స్వభావాన్ని విడిచిపెట్టి కేవలము ఆత్మ స్వభావం గలవారమై దేవునికి లోబడుతూ, దేవుని సంతోషపరుస్తూ, ఆయన నామాన్ని కనపరుస్తూ అనేకులకు మాదిరిగా నశించిపోతున్న ఆత్మలను నడిపించేటకు బలమైన పాత్రలుగా దేవుడు మనలను ఆత్మతో నింపునుగా. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్కసారి, ప్రభువా ఇదిగో ఈ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించినందుకు వందనాలని చెప్తాం ముందుగా. ఎందుకంటే ఇంకా నేను శరీరానుసారముగా
శరీర విషయం లేదా మనస్సు నుంచి శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నానేమో, అందుకే నన్ను ఈరోజు నువ్వు గద్దించవు నీ వాక్యంతో, అందుని బట్టి నీకు హృదయమంతటితో కృతజ్ఞతలని చెప్పి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తాం. మనకు ఒక పాట తెలుసు కదా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చెప్దాం. ఎండిన ఎముకలన్నీయు, చెప్పాలి, తిరిగి స్తోత్రం దేవానికి వందనాలు, అయానికి స్తోత్రం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మహోన్నతుడా మీకు వందనాలు, గొప్ప దేవుడా స్తోత్రాలు. నిజమే, మేము ఇంకనూ ఆయన విశ్వాసులుగా నీ బిడ్డలుగా ఎంచబడినప్పటికీ మాలో శరీరానుసారమైన మనస్సు అలాగే ఉండి శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు నుంచి శరీర కార్యాలనే చేయాలని కూడా తలస్తూ ఉంటే అలాంటి మాకు ఈరోజు సూటిగా నువ్వు గద్దించి హెచ్చరించావు, నీ స్తోత్రాలు. మాలో ఉన్న ఆ శరీర స్వభావం అంతా కూడా తొలగించి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని మేము పొందుకునేలాగా హెచ్చరించినందుకే స్తోత్రాలు. ఈ హెచ్చరికలతో మమ్మల్ని మేము దిద్దుకొని ఆ దిద్దుబాటు కలిగి నీకు అనుకూలమైనటువంటి జీవితం నడుస్తూ ఆయన నిన్ను సంతోషపరుస్తూ నీకు లోబడే విధంగా మా జీవితాలను కట్టమని ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నూరంతలకు ఫలింపజేసి నీకు మహిమకరమైనటువంటి బ్రతుకుగా మార్చుకోవడానికి మనసు కూడా కృప చూపించి మా విశ్వాస యాత్రను క్రమమైన మార్గం నడిపించుకునే దిశగా మా అడుగులు స్థిరపరచమని, తదుపరి జరిగిన ఆరాధనలు కూడా మీరు మాతో ఉండి నడిపించమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేని ఆశించను నీ కోరను ఈ జగాన. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేని ఆశించను నీ కోరను ఈ జగాన. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేని ఆశించను నీ కోరను ఈ జగాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే, వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ
కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. చేజారిన నాకై చేయి చాచితివే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. నరకపు పొలిమేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకొన్నావే, నీ కుమారునిగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలి దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన. హల్లెలూయా. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదంతో కూటాన్ని ముగించుకుని, మరి అధ్యక్షుడు వారు చెప్పినట్లుగా పాతపట్నం తల్లిగారు ఇందిరామణి గారి యొక్క కుమారుడు ప్రభుదాస్ యొక్క స్మారకటంలో పాలిభాగస్తులు ఆ కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ తండ్రి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పాద సముఖంలో ఉన్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన క్రమం అంతా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, వాతావరణం కానీ విద్యుత్తును కానీ ఏ ఆటంకం కలిగించకుండా మీ స్వాధీనం అందించుకొని ఆరాధన ప్రతి ఒక్కరిని మీరు కదిలించినందుకే స్తోత్రాలు. పాటలలో, సాక్ష్యాల్లో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉన్నారు. వందనాలు. శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడారు. ఆ హృదయాలను మీరు తాకినందుకే స్తోత్రాలు. నాయన, మా హృదయంలో ఆ విత్తినటువంటి విత్తనాలు నూరంతులుగా ఫలింపజేసుకున్నటువంటి మార్గము సరళము చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇక నాయన, అధ్యక్షులు వారు ప్రకటించినట్లుగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత దయచేయండి. ఆయన ఇదిగో మానసికమైనటువంటి వేదన కలిగి దుఃఖంలో ఉన్నటువంటి వారు ఆదరణ కావాలి, కృప చూపించండి. ఇంకా ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్క అవసరతను తీర్చుకుని ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా మా సంఘాన్ని మీరు నానాటికి మీరు బలాభివృద్ధులు నడిపిస్తూ స్తోత్రాలు. నాయన, అనేకమైన కార్యక్రమాలు సంఘం ద్వారా చేపట్టబోతున్నందుకు, మరి చేపట్టడానికి మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, కొనసాగించడం మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నారు. మరి ఇంతగా బలపరచండి. చేరొచ్చి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ ప్రతి కుటుంబం పట్ల నీ మెండైన దీవెనలు అనుగ్రహించమని ఇదిగో తదుపరి జరిగినటువంటి ఆరాధన అంతటిలో ఆయన కార్యక్రమంలో కూడా మాతో ఉండండి. ఘనత మహిమ
నీకు చెల్లిస్తూ యేసే నామములు ఈ మనవులు సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణులను మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మనుష్యోదంతే కదుసును తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమోన్నతుడైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.